electronic media for all your support last 25 years to Aditya Music, and I am sure that that support and love will continue. Now we are entering into the movie production, entered already, and the movie has come out very well. Director Garu has given excellent direction. Kalyan Ram Garu, Merin Garu, Naresh Garu, everybody did wonderful job. Movie has come out very well, and movie is releasing on 15th of January. 2 songs already released. Gopi Sundar Garu has given wonderful music, and both the songs are doing very well. And 2 more songs will be launching very soon. I thank entire team, once again entire media, for your support and cooperation and blessings. Thank you. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. పాత్రికేయులందరికీ మా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ ఆల్ ద వే. ఇది ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీదుగా ఉమేష్ గుప్తా గారు మీ అందరికీ తెలిసిందే. 30 ఇయర్స్గా వాళ్ళు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక రకంగా రారాజులు. వాళ్ళు తెలుగు మన మీడియాలో అంత బాగా అన్ని మ్యూజిక్లో అన్ని చోట్ల అన్ని రకాలుగా వాళ్ళు సక్సెస్ సాధించి ఫస్ట్ టైం ప్రొడక్షన్ సైడ్ వచ్చారు. దాంట్లో నేను కూడా ఒక దాంట్లో ఆ బాధ్యత, దాని భాగస్వామ్యం అంటారో బాధ్యత అంటారో తీసుకోవడం నాకు చాలా సంతోషంగాను గర్వంగాను కూడా ఉంది. ఈ మధ్యలో నేను 2 చిత్రాల తర్వాత మేము ఒకసారి కలిసి మనం చేద్దాం, ట్రావెల్ అవుదాం అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్, మిస్టర్ ఉమేష్ గుప్తా గారు. అండ్ నౌ కమింగ్ టు ద ఫిలిం, ఈ సినిమా ఒక మాతృకని, గుజరాతీ మాతృకని తీసుకుని మేము అది నేను సతీష్ గారు, ఉమేష్ గారు చూపించడం జరిగింది. ఆయనకి అది చాలా బాగా నచ్చింది. ఈ బేస్ బాగుంది సార్, తెలుగులో మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు, ఆ సోల్ ఉంటే అది చాలా బాగుంటుంది, అది బాగుంది సార్, ఆ సోల్ నన్ను నచ్చిందని అన్నారు. ఆ తర్వాత ఈ పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ చాలా బాగా, అంటే ఇది ఒక కథల సమాహారం అని అనుకున్న దాన్ని ఒక కథలోకి తీసుకొచ్చి చాలా అద్భుతంగా మాకు కథగా చేశారు. దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేసిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ది ఫస్ట్ మీటింగ్ ప్రెస్తో మనం షేర్ చేసుకోవడం లాంటిది చాలా బాగా వచ్చిందండి. ఇది సంక్రాంతికి అని ఆ రోజు నుంచి అనుకున్నాం, ఇది సంక్రాంతి సినిమా, అంత బాగా వచ్చింది. అందరూ కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ గురించి నేను నిజంగా, అతను ఆల్రెడీ 17 ఫిలిమ్స్ చేసి 17th ఫిలిం ఇట్ ఈస్, చాలా బాగా చేశారు. ఒక తపన ఉన్న మనిషి, ప్యాషన్ సినిమా, ఆ ప్యాషన్తో తను నిర్మాతగా తెలుసు, ఎన్నో సినిమాలు చేశారు. అట్లా మెహరీన్ చాలా బాగుంటుందండి, దీంట్లో చాలా బాగా చేస్తుంది. ఒక మంచి కథని తప్పకుండా అందరికీ మేము అందిస్తున్నాం. సంక్రాంతికి చాలా మంచి సినిమా అవుతుంది. చాలా పెద్ద సినిమాలు వస్తున్నా, అన్ని సినిమాలు ఆడతాయి. మనకి 4 సినిమాలు రిసీవ్ చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. అది ఆ మూడ్లో ఇది అందరినీ సాటిస్ఫై చేస్తుంది. అండ్ మ్యూజిక్ పరంగా గోపి సుందర్ గారు ఇప్పటికే 2 పాటలు, ఒకటి బాలు అంకుల్ది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది, రెండోది ఆల్రెడీ శ్రేయా ఘోషల్ పాడినవన్నీ చాలా పాపులర్ అయినాయి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తప్పకుండా మేము ఒక మంచి చిత్రాన్ని ఇస్తున్నాం. థ్యాంక్స్ టు నరేష్ గారు, అందరు ఆర్టిస్టులు పేరున చాలా బాగా చేశారండి. అండ్ టెక్నీషియన్స్, రాజ్ తోట కెమెరా మీరు చూస్తారు, అద్భుతమైన కెమెరా అంతను, అట్లాగే ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరూ దీన్ని పేరున మేము టెక్నీషియన్స్కి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నమస్కారం అండి. I know only very few words in Telugu, so let me talk in English. So this is a family entertainer, and really I enjoyed working with the entire crew. This is a film. It's already become a family here. So when I was working, I really enjoyed working with this family. Everybody has their own role to explain to me, especially our hero. He's so curious about the music, and we really cracked some very good tunes, and Shreyaji has sang, and it was like, I don't feel like I'm into a professional kind of relationship here. We are like a family. And Krishna Prasad Garu, he's like my father, like, you know, like they were into music industry, so their first venture as a film production house.
So I'm really thankful to God that Aditya Music became like Aditya Movie Production House Private Limited. So they chose me to do the music. I'm really honored, sir. Really thankful. And right now I'm doing యూనిట్ సోదరులకి పాత్రికేయ సోదరులకు నమస్కారం. కంగారాజు బ్రాండ్ పడిపోయింది నాకు ఎప్పుడు ఒక పేరుతో ఎప్పుడు పిలవలేదు, కానీ కంగారాజు అని పిలవడం మొదలెట్స్. ఎక్కడ చూసినా కంగారాజు అని పిలుస్తారు జనాల్లో కూడా. సతీష్ వెంకటేశ్వర గారికి థ్యాంక్స్. సంక్రాంతి మనకి పెద్ద పండగ, రైతుల పండగ. సంక్రాంతి రైతుల పండగతో పాటు సినిమా వాళ్ళ పండగ కూడా అది. ఎందుకంటే మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి, కుటుంబ కథా చిత్రాలు, అన్ని రకాల చిత్రాలు అన్నీ ఆడతాయి. కొన్ని మర్చిపోలేనటువంటి సినిమాలు మరింత ముద్ర వేసుకుంటాయి పండగ సినిమాలని. అటువంటి సినిమానే శతమానం భవతి, నాకు కంగారాజుగా పేరు తెచ్చినటువంటి సినిమా. ఈ సినిమా పర్టికులర్గా పండగ సినిమా అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఎందుకంటే శతమానం భవతి ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలిపాయి, ఒక ఎమోషన్ కలిపింది. నేను చూశాను, ప్రివ్యూ థియేటర్ నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఆ ఎమోషను మళ్ళీ సతీష్ వెంకటేశ్వర గారు దీంట్లో క్యారీ చేశారు. కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పండగకు వస్తారు. మళ్ళీ ప్రతి తెలుగువాడి సినిమా అవుతుంది నాకు గట్టిగా నమ్మకం. ఏదో ప్రమోషన్ కోసం నేను చెప్పట్లేదు. ఎందుకంటే మానవతా సత్సంబంధాలు కొద్దిగా మనం మిస్ అయిపోతున్నామని మనకే అనిపిస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. నా రూమ్లో మా పిల్లోడు, చిన్నపిల్లోడు లాస్ట్ వాడితో సడన్గా నేను రియలైజ్ ఏంటంటే వాడు ఆండ్రాయిడ్ ఫోన్ మీద ఉన్నాడు, నేను నా ఆండ్రాయిడ్ ఫోన్ మీద ఉన్నాను. ఆ రోజు వైఫై తీసేశాను, తర్వాత టీవీ కూడా రూమ్లో నుంచి తీసేశాను. టచ్ పోతుంది. సతీష్ వెంకటేశ్వర గారి ఫిలిం ప్రతిదీ ఎంటర్టైన్మెంట్. ఒక ఎంటర్టైన్మెంటు తెలుగుతనంతో పాటు ఒక అద్భుతమైనటువంటి ఒక న్యూక్లియస్, ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక టచ్ అవుతుంది. అందుకనే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ఆయనకి కొంతమంది డైరెక్టర్లకి ఫ్యాన్స్ పర్టికులర్గా వస్తారు, ఆయనకి వస్తారు. అటువంటి సతీష్ వెంకటేశ్వర గారు మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ప్రతి తెలుగువాడికి కనెక్ట్ అయ్యే సినిమా అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే త్రూఅవుట్ ఈ సినిమాలో నేను ఉన్నాను, పనిచేశాను. సో మళ్ళీ అద్భుతమైనటువంటి సినిమా వస్తుంది. ప్రత్యేకంగా మా హీరో కళ్యాణ్ రామ్, ఐ హ్యావ్ సీన్ హిస్ ఫిలిమ్స్. యాజ్ ఎ స్టార్ ఐ హ్యావ్ సీన్ హిమ్, యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ సీన్ హిమ్. మంచి మనిషిగా నాకు తెలుసు. ఫస్ట్ టైం నేను కళ్యాణ్తో కలిసి పనిచేస్తున్నాను. నిజంగా స్వర్గీయులు నందమూరి తారక రామారావులో ఉన్నటువంటి ఒక డెడికేషన్ చూశానండి ఆ అబ్బాయిలో. అబ్బాయి అంటే నాకు అలా అనిపిస్తుంది, బ్రదర్. ఎందుకంటే ఎమోషన్తో కనెక్ట్ అయిన ఫిల్మ్ ఇది. చాలా ఒక రేజర్ ఎడ్జ్లో ఉన్నటువంటి క్యారెక్టర్, అంతకంటే నేను చెప్పకూడదు. ఐ హ్యావ్ సీన్ హౌ మెనీ అవర్స్ ఈజ్ వర్క్డ్ ఆన్ ఈచ్ సీన్ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు గెట్ అనదర్ యాక్టర్ ఫ్రమ్ తెలుగు. నేను కళ్యాణ్ రామ్ కూడా చెప్పాను, దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బెంచ్ మార్క్ ఇన్ యువర్ కెరియర్. బెంచ్ మార్క్ యాజ్ అన్ యాక్టర్. స్టార్గా మరింత తీసుకెళ్తుంది ముందుకి, బట్ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఇది. సో ఐఎమ్ విషింగ్ హిమ్ మెనీ మోర్ సక్సెసెస్ ఆఫ్టర్ దిస్. అండ్ ఒక పండగ హీరోగా మళ్ళీ ఒక హిట్. పటాస్ కూడా సంక్రాంతి కదా, సంక్రాంతి తర్వాత అదే ఒకటో సీజన్. సో పండగకి మరొక హిట్ ఇస్తారు కళ్యాణ్ రామ్. మ్యారీన్ ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి మనసు, మంచి పిల్ల అండ్ డెడికేటెడ్ యాక్ట్రెస్. తనకు కూడా మంచి కేవలం గ్లామర్ కాకుండా ఒక డిఫరెంట్, షీఈస్ డూయింగ్ బ్యూటిఫుల్ రోల్స్. F2 కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సినిమా కూడా మంచి రోల్. మ్యారీన్ మరొక కొత్త యాంగిల్లో మీరు చూస్తారు, ఒక డిఫరెంట్ టచ్తో చూస్తారు. సో ఎవ్రీ యాక్టర్ హెస్ పర్ఫార్మ్ వెరీ వెల్. పర్టికులర్గా ఆదిత్య మ్యూజిక్ వారికి నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. ఎందుకంటే రాకెట్ లాంచింగ్ వెహికల్ ఉంటుంది ప్రతి సినిమా, మ్యూజిక్ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఆదిత్య మ్యూజిక్. కాబట్టి ఆదిత్య మ్యూజిక్ ఆల్సో ఇస్ వెరీ లక్కీ. వీఆర్ లక్కీ టు వర్క్ టుగెదర్
such a beautiful film they're starting the banner, sir. Hearty congratulations. You will be remembered by, this film will be remembered. Aditya Music, Kottakonడలో, wishing them all the best. గోపీచంద్ గారు, భాష లేదంటారు సంగీతానికి. సో ఇళయరాజా గారు ఇటువంటి వాళ్ళంతా కూడా భారతదేశం అంతా కూడా దే ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ట్యూన్స్. నేను 2 ట్యూన్స్ విన్నా అండి, వెరీ లిల్టింగ్ మ్యూజిక్, వెరీ లిల్టింగ్ మెలడీస్, వెరీ లిల్టింగ్, పెద్ద హిట్ అయింది మ్యూజిక్. నేను దాని గురించి ప్రీ రిలీజ్లోనూ ఆడియోలోనూ మాట్లాడతాను, బికాజ్ ఐ వాంట్ టు స్పీక్ స్పెషల్లీ ఆన్ దాట్. అని టైటిల్ పెట్టినప్పుడు చాలామంది అడిగింది కళ్యాణ్ రామ్ గారు చాలా మంచి ఆయన, సో ఇండస్ట్రీలో చాలా మంచివాడు కళ్యాణ్ రామ్ అంటారు, అందుకు పెట్టారా అన్నారు. నా కథలో క్యారెక్టర్ ఎంత మంచివాడో కళ్యాణ్ రామ్ గారు కూడా అంతే మంచివాడు, అందుకని పెట్టాను అన్నారు. పెట్టిన తర్వాత చాలా మంచి వాళ్ళు పరిచయం. లౌడా సరే. సో ఫస్ట్ మా మంచి ప్రొడ్యూసర్ గారు ఉమేష్ గుప్తా గారు, సుభాష్ గుప్తా గారు, కృష్ణప్రసాద్ గారు, వీళ్ళ ముగ్గురు ఎందుకు మంచి ప్రొడ్యూసర్స్ అంటే ఏ డైరెక్టర్కైనా అడిగిందంతా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మంచి ప్రొడ్యూసర్స్. సో నేను అడిగింది ఏది కాదనకుండా ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా ఇంకా బెటర్గా చెయ్యి సతీష్, ఈ సినిమా మీరు ఎలా అనుకుంటున్నారు, ఆడియన్స్కి దీన్ని ఎలా చూపించాలనుకుంటున్నారు, దానికి ఏం కావాల్సిన ప్రొడక్షన్ సైడ్ మేము ఉన్నామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండగా నిలబడి ఈరోజు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అనడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఒక 25 years మ్యూజికల్ ఇండస్ట్రీలో ఉన్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫస్ట్ సినిమా నేను డైరెక్టర్ అవ్వడం అనేది నా అదృష్టం. ఇంకో విషయం చెప్దాం అనుకున్నా, స్టార్టింగ్లో మర్చిపోయాను. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళిన పిల్లోడు ఇంటికి రాగానే ఆ రోజు స్కూల్లో జరిగిన కబుర్లన్నీ చెప్పాలని, ఎక్కువసేపు చెప్పాలని వాళ్ళ అమ్మా నాన్న వెంట పడతాడు. సో వాళ్ళ అమ్మా నాన్న విసుక్కుంటారు కానీ వింటారు. సో నేను మీ అందరికీ కోరేది ఏంటంటే, ఫస్ట్ ప్రెస్ మీట్ కదా, మేము కానీ మా వాళ్ళు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడను, కొంచెం భరించండి. సో ఇంకా కమింగ్ టు మా హీరో, అంటే ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అనుకుని కళ్యాణం గారికి చెప్పిన రోజు నుంచి అండి ఈ రోజు వరకు మా ట్రావెల్ ఏంటంటే, ఒక హీరో డైరెక్టర్ అని కాకుండా ప్రతి సీన్ ఎందుకు ఉంటే దీనివల్ల ఏంటి సార్ అంటే సెట్కి వచ్చిన తర్వాత కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు రేపు డెఫినెట్గా చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, కళ్యాణ్ రామ్ గారు ప్రీవియస్ సినిమాలకి రేపు ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆయన పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఆయన లుక్స్ అవ్వచ్చు. ఆల్రెడీ లుక్స్కి రిలీజ్ చేసిన తర్వాత చాలామంది చెప్తున్నారు చాలా బాగున్నారు హీరో, లుక్స్ చాలా బాగున్నాయి. సో సినిమాలో కూడా అంత బాగుంటారు. థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మి సినిమా చేసినందుకు. అట్లాగే మెహరీన్ కూడా ఇప్పటివరకు అమ్మాయి చేసిన సినిమాల్లో ఎక్కువ కొంచెం కమర్షియల్ గ్లామర్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో గ్లామర్తో పాటు ఫస్ట్ టైం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ జరుగుతుందండి. సో గోపీసుందర్ గారు కానీ ఎడిటింగ్లో కానీ అందరూ ఫస్ట్ టైము మెహరీన్ ఇంత పెర్ఫామ్ చేసే క్యారెక్టర్ ఇచ్చి ఇంత బాగా చేసిందండి. థ్యాంక్ యూ మెహరీన్. సో ఇంకా కమింగ్ టు స్క్రిప్ట్ అండి, ఇది యాక్చువల్గా గుజరాతీ మూవీ. కృష్ణప్రసాద్ గారు ఉమేష్ గారికి వాళ్ళు చెప్పి ఏదో గుజరాతీలో మూవీ రిలీజ్ అయింది, చాలా బాగుంది, పాయింట్గా బాగుంది, ఒకసారి చూడండి అంటే కృష్ణప్రసాద్ గారు సార్ ఇలా ఒకసారి చూద్దామా అంటే, చూద్దాం సార్ మంచి పాయింట్ ఎక్కడన్నా తప్పే ఉందని. సో పాయింట్ చూసాం. సాధారణంగా యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ తీస్తే రీమేక్, కొనకుండా దుబ్బేస్తే ఫ్రీ మేక్. బట్ ఇది అరమేకనాలో పావు మేకనాలో నాకు తెలియదు, ఎందుకంటే జస్ట్ పాయింట్ వరకే తీసుకున్నామండి. అంటే వెరీ యూనిక్ పాయింట్, బట్ మన తెలుగు ఆడియన్స్కి చెప్పడానికి చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఉండాలి. హీరో క్యారెక్టరు సాధారణంగా మనందరికీ తెలుసు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పినోడు కార్ల్ మార్క్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాదు, మానవ సంబంధాలన్నీ హార్దిక సంబంధాలు అని నమ్మిన క్యారెక్టర్ నా హీరో. ఎందుకంటే ఈరోజు మనం ఉన్న జనరేషన్లో ఎక్కడ ఉన్న బిజీ లైఫ్లో ఒకళ్ళకొకళ్ళు పక్కనే ఉంటున్నా ఏమీ షేర్ చేసుకోలేని పొజిషన్లో ఉన్నాం. ఎక్కడో స్వార్థం పెరిగింది. సో మేము ఫస్ట్ రిలీజ్ చేసిన బాలు గారి సాంగ్లోనే మేము ఆ లిరికల్గా రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. అంటే ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఎందుకంటే మనిషి అన్న తర్వాత బాధ పడని మనిషి లేడు, ఈ రోజుల్లో బాధ లేని మనిషి లేడు. మనం ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు పక్కన కూర్చుని కాసేపు వాళ్ళతో పాటు నవ్వెళ్ళిపోయినా మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మనం బాధపడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి పక్కన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుని ఏమైంది, అలా ఉన్నావు, ఏమైంది, ఏం పర్లేదు, మనకు బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని మాట్లాడి వెళ్ళిపోయినాడు మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాడు. సో బాధని పంచుకోవడానికి ఒక మనిషి ఉండాలి, ఒక మనిషిగా పుట్టినందుకు మనం 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పడానికి చేసిన కథే మా ఎంత మంచివాడు అని. సో సినిమా బాగా వచ్చిందండి. ఇంకా నా టెక్నీషియన్స్
కెమెరామెన్ రాజ్ తోట గారు, నాకు ఆర్ట్ వచ్చి రామాంజనేయులు గారు, మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ చాలా కోఆపరేట్ చేసి చాలా బాగా చేశారు. అంటే ప్రతి సినిమా చేస్తాం, బట్ మనసుకి నచ్చి చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి. సో ఇక్కడ నాకు ఎంటైర్ టీం అంతా, నా టెక్నీషియన్ టీం అంతా మనసుకు నచ్చి చేసిన సినిమా. ఇంకా ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలంటారు. జస్ట్ ప్రెస్ మీట్ అంటేనే మాకు స్టేజ్ సరిపోలా, అంటే అంతమంది ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుహాసిని గారు, శరత్బాబు గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా సో ఇంతమంది చేసిన ప్రతి వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారండి, మనస్ఫూర్తిగా చేస్తారు. ఒక మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీల్తో చేస్తారు. సో డెఫినెట్గా మా ఎంత మంచివాడు కూడా రేపు సంక్రాంతికి అందరికీ ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుతుంది. ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్ సైడ్ కానీ, మ్యూజిక్ సైడ్ కానీ. అలాగే గోపి సుందర్ గారు ఈ సినిమాకి ఎందుకు నేను ఫస్ట్ నుంచి ఏది కోరుకుంటే అది జరిగేది. రీ రికార్డింగ్కి అక్కడికి వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి అన్నారు ఫస్ట్లో. బాగా రీ రికార్డింగ్ కేరళ వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఇవన్నీ ఎలా చూసుకుంటా సార్, నా అదృష్టం. థ్యాంక్ యూ గోపి గారు. ఆ టైంకి కరెక్ట్గా నా రీ రికార్డింగ్ టైంకి ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొత్తం సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులందరూ శతమానం భవతిని అయితే ఎలా ఆదరించారు, అలాగే మా ఎంత మంచి వాడవాలని కూడా ఆదరిస్తారని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని, డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని ఒక మంచి సినిమా మీకు అందజేస్తున్నాను తెలియజేస్తూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Firstly, you all are our backbone, so thank you so much for being here and supporting our film. My sincere congratulations and thank you to Aditya Music and Sridevi Movies for making me a part of this film, because I think I remember the first time when nenu story vinnanu sir naku story chepparu, I had goosebumps and I was speechless for some time. This movie, I think it really moves you. So thank you so much, sir, for making me a part of this film. Especially after a character like Honey, for sir to imagine me as Nandu and having so much confidence in me that I'll be able to pull this role off. So really, I really thank him. I owe a lot to him. Hero Garu, thank you so much. You are actually, I think this whole team is like manchi, like how enta manchi vaduvra. Everyone, prati technician, artist, every person who is a part of our team, our enta manchi vaduvra family, I think they are really lovely souls. And especially I think for the artists, while playing the characters that we have in this film, I think it something from like deep within was needed for us to be able to pull off our characters. Something extra that I think all of us have put in for this film because it was required by the story. And now our baby is ready, and I'm sure that you all are going to enjoy it, the amount we have while working on this film. And so celebrate Sankranti with our team, our Manchi team, and you all Manchi people, and I'm sure you all are going to really enjoy it. I want to thank everyone who has worked in this film. You all have really helped me and always motivated me, and I want to thank everyone. I'm sorry, Naresh sir, everyone has spoken so well about our film that I feel that I wouldn't even do justice to it. So if I speak any longer, thank you so much. Thank you so much, Mary. Put it very short, very short and very sweet. A very good afternoon to the whole media who has come for this press meet, and a very good afternoon to all my team. Enta manchi varavara మా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 15 నాడు మీ ముందుకు రాబోతోందండి. చూసి డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ జనవరి మొదటి వారంలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ రోజు నేను మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడే అందరూ అన్నీ మాట్లాడేస్తే ఇంకా ఆ రోజు మాట్లాడటానికి ఏముంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్, అండ్ డెఫినెట్లీ ఐ విల్ సీ యూ ఆల్ గైస్ ఆన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ Jan. Okay, thank you.
ఏంటి కాదండి, అంటే ఇప్పుడు అది కాదు, అక్కడ నేను చెప్పేదే చాలా తక్కువ, అది పొడి పొడి మాటలు మాడతారు ఇంకా. డెలివరీకి ముందేగా మేము మాట్లాడేది. అది జాన్ ఫస్ట్ వీక్లో ఉంది. ఈవెన్ డేట్ విల్ అనౌన్స్ ఇట్ వెరీ సూన్. అదే చెప్తాం కదండి, ఏముందండి. కాదు, ఇవాళ అన్నీ చెప్పేస్తాను అనుకోండి, మరి రేపు రాసుకున్నానికి ఏముంటుంది? మాకు ఏదో కంటెంట్ ఉండాలిగా మీకు చెప్పడానికి రేపు ఏం ఉంటుందని. సో అలా. నో బట్ ఐ వాంట్ టు స్పీక్ అ లాట్ టుడే. కానీ నాకు చాలా మాట్లాడాలి, ఎందుకంటే ఒకటి చెప్తాను, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ నా మనసుకు చాలా దగ్గర అయ్యారు. అండ్ ఈ సినిమా నాకు చాలా దగ్గరైన సినిమా, నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది. మాట్లాడనుంది కానీ ఇప్పుడే మాట్లాడేస్తే ఆ రోజు యాజ్ ఇట్ ఈస్ థ్యాంక్స్ లాట్ అని చెప్పి వెళ్ళిపోవాలి. అందుకని నేనేం మాట్లాడట్లేదు ఈరోజు. నిజంగా నాకు చెప్తున్నా కదండి, అందరూ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం చాలా కోరికగా ఉంది. బట్ ఈరోజు కాదు, ఆ రోజు స్టేజ్లో ఆన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్, అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి గురించి నేను ఆ రోజు మాట్లాడతానండి. ఎందుకంటే ఇట్ బి అ బిగ్గర్ ప్రిమైస్, ఇట్ విల్ బి అ బెటర్ వన్ వేర్ ఇట్ విల్ బి గుడ్. యా, థ్యాంక్స్ అలాట్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ఆదిత్య మ్యూజిక్ ఇంటూ ప్రొడక్షన్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే వరుసగా ప్రొడక్షన్ చేసి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. కాకపోతే పెద్దగా చెప్పేది ఏం లేదండి, అందరూ చెప్పేశారు మంచి సినిమా అని. ఇంతమంది మంచి వాళ్ళు చేసిన మంచి ప్రయత్నం మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా సంక్రాంతి అంటే సతీష్ గారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ప్లస్ ఈ సినిమా పూర్తి హృద్యమైన భావోద్వేగాల్ని ఆయన తెరకెక్కించిన విధానం అండ్ అందులో ఆయన మిక్స్ చేసినటువంటి హాస్యం, సున్నితమైన హాస్యం, ఈ రెండు ఎప్పుడు మంచి కాంబినేషన్ అని నేను పూర్తి నమ్మకంతో నమ్ముతున్నాం ఈ సినిమా విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ మిత్రులకి జర్నలిస్ట్ మిత్రులకి నమస్కారం అండి. అండ్ చాలా అంటే ఒక ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను. చాలామంది బయట టాక్ ఏంటంటే 2 పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా, ఎంత మంచివాడవరా అని, 2 క్రేజీ ప్రాజెక్టుల మధ్య. బట్ డెఫినెట్గా ఇది కూడా పెద్ద సినిమా అండి. సినిమా రిలీజ్ అయినాక ఇంకా పెద్ద సినిమా అవుతుంది ఖచ్చితంగా. చాలా క్రేజీ ప్రాజెక్టు. చాలామంది డిఫరెంట్ పాయింట్ అంటుంటారు, డిఫరెంట్ పాయింట్ మాది డిఫరెంట్ పాయింట్, ఖచ్చితంగా డిఫరెంట్ పాయింట్ అండి. చాలామంది చూశాక మీరే చెప్తారు. అండ్ ఎంత మంచివాడు, టైటిల్ దగ్గర డైరెక్టర్ గారు చాలా మంచి ఆయన అసలు సెట్లో ఉన్నట్టే తెలియదు. అసలు ఆయన మాట నోరు ఉందా లేదా అనిపిస్తుంటుంది. బట్ ఆయనకు కావాల్సింది అంతా చేయించుకుంటారు సరైనట్టుగా. అట్లాగే హీరో గారు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఆయనతో నాకు పరిచయం అయిందండి. నిజంగా అంటే ఈ మాట చెప్పాలి, ఆయన సెట్లో ఎంత హంబుల్గా ఉంటారంటే అసలు నేనైతే థ్రిల్ ఫీల్ అయ్యాను. ఆయన నిజంగా ఏదో మామూలు మనుషులా తిరుగుతుంటారు, అందరితో కలిసిపోతారు, చాలా మంచి వ్యక్తి. నిజంగా ఆయనతో పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నరేష్ గారు, ఆయన ఇంకా అసలు ఆయన పెద్ద సీనియర్ ఆర్టిస్టులలో ఆయన నిజంగా నాకు ఈ మధ్య చాలా ఏసెట్లో ఆయన కలుస్తున్నారు. ఆయన ఏందో ప్రతి ఒక్కరితోటి ఆయన అంటే అంత సీనియర్ ఆర్టిస్టులు అందరూ అలా కలిసిపోరండి. నిజంగా ఆయన ప్రతి లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి పెద్ద ఆర్టిస్టులు అందరితో కలిసిపోతారు. అంటే అదే ఆయన ఇంకా ట్రావెల్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దండి, అంతే. ఇంకా థ్యాంక్ యూ. అండ్ చాలా మంచి సినిమా చేశాము, చాలా బాగా చూసుకున్నారు ఆదిత్య ప్రొడ్యూసర్లు, ఆదిత్య మూవీస్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ గారు. సో అందరు చెప్పారు కాబట్టి ఇది డెఫినెట్గా మంచి సినిమా అవ్వాలి. అలాగే సతీష్ గారు ఇంటి పేరు మారి సంక్రాంతి సతీష్ వేగేషన్ గారు అవ్వాలి. అదే సార్. సో లెట్స్ చెప్పండి.